నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. యుద్ధరంగం రూపు మారుతోంది. కాలు దువ్వే కథనోత్సాహకాలు కొత్త కోరలు తొడుక్కుంటున్నాయి. చిన్న పెద్ద తేడా లేదు. ప్రపంచవ్యాప్తంగా అదే తీరు. దేశాల మధ్య రగులుతున్న వైరుధ్యాలు పతాక స్థాయికి చేరి కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే హద్దు దాటుతున్న ఆయుధ పోటీ ఊపిరి బిగబట్టేలా చేస్తోంది. వినాశనానికి హేతువులో శాంతికి కవచకుండలాలో తెలియని అధునాతన అస్త్రాలు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాయి. వాటిల్లో ప్రధానమైనవి క్షిపణులు. ఈ పేరు వింటేనే భారత్, పాక్, చైనా, ఇరాన్, అమెరికా, ఉభయ కొరియాల మధ్య ఇటీవల వేడెక్కిన వాతావరణం కళ్ల ముందుకొస్తుంది. ముంచుకొస్తున్న ముప్పుపై ఆలోచనల్లో పడేస్తుంది. ముఖ్యంగా క్షణాల వ్యవధిలోనే వేల కిలోమీటర్ల దూరం విధ్వంసం సృష్టించగల, అది అణుకంపం తెగల అణ్వస్త్ర సహిత క్షిపణి విన్యాసాల హడావుడి అంతా ఇంత కాదు. మరి వాటికి విరుగుడో? ముల్లుని ముల్లుతోనే తీయాలి. తీవ్రమైన సమస్యలు ఎదురైన సందర్భాల్లో స్పందించాల్సిన తీరుపై మన పెద్దలు చెప్పిన మాట ఇది. ప్రపంచాన్ని భయం గుప్పిట చేరేలా చేసిన విధ్వంసక ముసలం క్షిపణి వ్యవస్థ విషయంలోనూ ప్రపంచం ఇప్పుడు అదే మంత్రాన్ని పఠిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఖండాంతరాలు దాటి శత్రువుని పడగొట్టగల సత్తా కోసం తహతహలాడిన ఇవే సైనిక శక్తులు ఇప్పుడు వాటి రక్షక వ్యవస్థల రూపకల్పనలో తలమునకలుగా మారాయి. క్షిపణి కలకలం వెనుక పెద్ద కథే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా క్షిపణి కయ్యాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. శత్రుత్వ దేశాల మధ్య పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. భారత్, పాకిస్తాన్ మధ్య నిత్యం అవే ఉద్రిక్తతలు. ప్రపంచ ఆయుధ పోటీని కొత్త పుంతలు తొక్కిస్తున్న క్షిపణి ప్రయోగాలు ఏ ఒక్కరినీ ప్రశాంతంగా నిద్రపోనీయడం లేదు. సంకీర్ణ సేనలకు ఉగ్రమూకల ముప్పు, ముఖ్యంగా అమెరికాకు పక్కలో బల్లెల్లా మారిన ఇరాన్, భారత్ ని కలవరపెడుతున్న దాయాది రాజకీయ అస్థిరత ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు అనే ప్రమాద హెచ్చరికల్ని పంపుతున్నాయి. దేశాల సరిహద్దుల్నే కాక ఖండాంతరాల్ని లంఘించగల కొత్త తరం క్షిపణులతో పరిస్థితి మరీ తీసికట్టుగా మారింది. కష్టాలు చాలా ఉన్నట్లు వాటికి అణ్వస్త్ర సామర్థ్యాన్ని జతచేయడం ఒక రకమైన భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఎన్పీటీలో సభ్యదేశాలుగా ఉన్న అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, చైనా కొంత నియంత్రణ పాటించే అవకాశాలు ఉన్నా మిగిలిన వాటికి ఆ పరిమితులు ఏవీ లేకపోవడం మరో ఆందోళన కలిగించే విషయం. దాయాదుల విషయానికొస్తే పాకిస్తాన్ వద్ద ఇప్పటికే 100కి పైగా అణ్వస్త్రాలు పోగుపట్టాయి. వాటిని ప్రయోగించడానికి కావలసిన అన్ని శ్రేణిల క్షిపణుల్ని పాక్ ఇప్పటికే సమకూర్చుకుంది కూడా. హతాఫ్, అబ్దాలీ, నాసర్, ఘజనీ, ఘోరీ, షాహీన్, బాబర్ వంటి రకరకాల పేర్లతో అన్ని దూరాలకి సరిపోయే స్థాయి మిసైళ్లను సిద్ధం చేసుకుంది దాయాది. ఇదే సంకట స్థితి భారత్ ను ఇప్పుడు క్షిపణి రక్షక కవచాల ఏర్పాటు దిశగా పరుగు పెట్టేలా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి విధ్వంసక వ్యవస్థను శుక్రవారం దిగ్విజయంగా పరీక్షించింది. ఈ విన్యాసంలో భాగంగా ఒడిశా తీరంలో శత్రు క్షిపణిని సూపర్ సోనిక్ నిరోధక క్షిపణితో నేలకూల్చారు. నిరోధక క్షిపణి 14.5 మీటర్ల ఎత్తులో లక్ష్యాన్ని ఛేదించింది. నిజానికి ఏడాది క్రితమే భారత్ ఈ సత్తాను సొంతం చేసుకుంది. గగనతల శత్రు విధ్వంసక క్షిపణి రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని మరింత ఖచ్చితంగా రూపొందించే క్రమంలో ఇంతకాలం వేచి చూసింది. దానిలో భాగంగా శత్రు క్షిపణుల్ని 2000 కిలోమీటర్ల దూరంలోనే కూల్చే వ్యవస్థను డీఆర్డీఓ ఇప్పటికే రూపొందించింది. 5000 కిలోమీటర్ల దూరంలోనే కూల్చివేసే నూతన క్షిపణిని ఇప్పుడు సరికొత్తగా అభివృద్ధి చేస్తోంది. మొత్తం కార్యక్రమం 2016 కల్లా పూర్తి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2014 నాటికి ఈ రక్షక కవచాన్ని ఢిల్లీ పరిసరాల్లో అమర్చనున్నారు. తరువాత ముంబైకి అదే రక్షణ కల్పించనున్నారు.
క్షిపణి రక్షక వ్యవస్థలో ఇజ్రాయెల్ది ఓ విజయగాథ అని చెప్పాలి. నిత్యం రాకెట్ల మోతతో దద్దరిల్లే ఇజ్రాయెల్లో ఈ వ్యవస్థ ఇప్పటికే విజయవంతంగా పనిచేస్తోంది. వారిని ఆ ఏర్పాటు దిశగా పురిగొల్పింది 2006 రెండో లెబనాన్ యుద్ధం. ఆ సమయంలో హిజ్బుల్లా ప్రయోగించిన 4000కి పైగా క్షిపణులు ఇజ్రాయెల్లో బీభత్సం సృష్టించాయి. 50 మంది ప్రాణాలు కోల్పోగా లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకి తరలించాల్సొచ్చింది. తరువాత పాలస్తీనాతో హమాస్తో పెరిగిన ముప్పు వారి కాలు నిలవకుండా చేసింది. అలా ఏర్పడిందే ఐరన్ డోమ్. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ ని కంటికి రెప్పలా కాపాడుతున్న ఐరన్ డోమ్ ని 2011 జూన్లో ఏర్పాటు చేశారు. ఇటీవల ఉద్రిక్తతల్లో కూడా హమాస్ ప్రయోగించిన 600కు పైగా రాకెట్లలో 230 రాకెట్లను ఐరన్ డోమ్ క్షిపణి విధ్వంసక వ్యవస్థ అడ్డుకుంది. ప్రస్తుతం మన డిఆర్డీఓ అభివృద్ధి చేస్తున్న వ్యవస్థ అంతకంటే అధునాతనమైంది. శబ్దవేగాన్ని మించి దూసుకొచ్చే శత్రువుని కనిపెట్టడమే కాక దాని అంతు చూడడానికి అంతే వేగంతో కాలు దువ్వే రక్షకుణ్ణి పంపే సత్తాను సొంతం చేసుకున్నామని సగౌరవంగా ప్రకటిస్తోంది. గరిష్టంగా 4 నిమిషాల వ్యవధిలోనే ఖండాంతరం దాటి విధ్వంసం మోసుకొచ్చే క్షిపణుల్ని పసిగట్టడమే కాక పడగొట్టే సామర్థ్యాన్ని సాధించిందే డిఆర్డీఓ. ఇంతకీ క్షిపణి విధ్వంసక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? డిఆర్డీఓ ప్రతిపాదించిన రక్షణ కవచాలు ఎలా పనిచేస్తాయి? వీటి నిర్వహణలో మన సామర్థ్యమెంత? క్షిపణి రక్షణ వ్యవస్థ అంటే ఎవరైనా క్షిపణులతో దాడి చేస్తే అవి మన భూతలాన్ని చేరకముందే ఆకాశంలోనే వాటిని ధ్వంసం చేసే పగడ్బందీ ఏర్పాటు. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో మన దేశం లక్ష్యంగా ప్రయోగించిన క్షిపణిని ముందే పసిగట్టి వెంటాడి వాతావరణంలోనే దాన్ని పేల్చివేసే అత్యాధునిక వ్యవస్థ అది. దీని ద్వారా అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ మాత్రమే సభ్యులుగా ఉన్న మిస్సైల్ డిఫెన్స్ క్లబ్లో భారత్ కూడా జతకలవనుంది. క్షిపణి విధ్వంసక వ్యవస్థ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఆయుధ ప్రయోగ కేంద్రాలు నెలకొల్పాలి. ఉపగ్రహ రాడార్ వ్యవస్థ, క్షిపణి వాహక నౌకలు, ప్రయోగ నియంత్రణ కేంద్రం ఎల్సీసీ, మిషన్ నియంత్రణ కేంద్రం ఎంసీసీలు ఏర్పాటు చేయాలి. ప్రపంచంలో ఎక్కడ్నుంచైనా మన దేశంపైకి క్షిపణి ప్రయోగం జరిగినా ఆ ఉపగ్రహ రాడార్ వ్యవస్థలు పసిగట్టగలవు. వెంటనే సమాచారాన్ని మిషన్ నియంత్రణ కేంద్రం ఎంసీసీకి చేరవేస్తాయి. దేశం మీదకు దూసుకొచ్చే శత్రు క్షిపణిని లక్ష్యంగా ఎంచుకునే ఎంసీసీ దాన్ని లోతుగా అధ్యయనం చేస్తుంది, అంచనా వేస్తుంది. నిరోధానికి ఎంత సామర్థ్యం ఉన్న క్షిపణులు ఎన్ని కావాలి, ఎప్పుడు ప్రయోగించాలన్న సమాచారాన్ని మదిస్తుంది. ఆ వివరాల్ని క్షిపణి ప్రయోగ నియంత్రణ కేంద్రాన్ని చేరుస్తుంది. వెంటనే ప్రయోగ నియంత్రణ కేంద్రం అప్రమత్తమై నిరోధక క్షిపణిని సిద్ధం చేస్తుంది. శత్రు క్షిపణి వేగం, ఎత్తు, మార్గాన్ని బట్టి ప్రయోగ సమయాన్ని నిర్ణయిస్తుంది. ఆ ప్రకారమే శత్రు క్షిపణిని ధ్వంసం చేసేందుకు నిరోధక మిస్సైల్ నింగికెగురుతుంది. ఈ క్రమంలో తనకు తానే ఆదేశాలిచ్చుకునే క్షిపణి చివరకు ఆకాశంలోనే శత్రు క్షిపణి అంతు చూస్తుంది. ఇదంతా క్షణాల వ్యవధిలోనే జరిగిపోతుంది. ఖండాంతర క్షిపణుల్ని ధ్వంసం చేసే సామర్థ్యం గల నిరోధక క్షిపణులు మన దేశంలో 2 ఉన్నాయి. మొదటిది పృథ్వీ, రెండోది అధునాతన గగనతల రక్షణ క్షిపణి అశ్విన్. 2006-2007లో వీటిని తొలిసారిగా విజయవంతంగా పరీక్షించారు. సుమారు 2000 కిలోమీటర్ల శ్రేణి క్షిపణులు. పృథ్వీ వాతావరణ పొరల బయట 80 కిలోమీటర్ల ఎత్తులోనే లక్ష్యాన్ని ధ్వంసం చేయగలదు. ఏఏడి సుమారు 30 కిలోమీటర్ల ఎత్తులో శత్రు క్షిపణిని పేల్చివేయగలదు. ఢిల్లీ, ముంబైలకు ఇదే తరహా రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయనున్నారు. అణ్వస్త్ర దేశాలైన చైనా, పాక్ నుంచి ఎప్పటికైనా ముప్పు ఉండొచ్చన్న ఉద్దేశంతో 1999లోనే భారత్ ఖండాంతర క్షిపణి రక్షణ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. సుమారు 40 ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు ఈ వ్యవస్థ రూపకల్పనలో కీలక భూమిక పోషించాయి.
మొదటి దశలో పిఏడి, ఏఏడి రూపొందించిన డిఆర్డీఓ తొలిసారిగా కేంద్రాల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. రెండో దశలో 5,000 కిలోమీటర్ల శ్రేణిలో క్షిపణి రక్షణ వలయ ఏర్పాటుకు కృషి చేస్తోంది. అమెరికా థాడ్ క్షిపణికి ధీటుగా పృథ్వీ, అశ్విన్ సమ్మేళనంతో పీడీవీ క్షిపణి పరీక్షకు సిద్ధమవుతోంది. 2016 నాటికి లేజర్ ఆధారిత క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందించాలని డిఆర్డీఓ యోచిస్తోంది. ఇది అమల్లోకొస్తే శత్రువు క్షిపణిని మార్గమధ్యంలోనే తుత్తునియలు చేయగల సత్తా భారత్ సొంతమవుతుంది.